అమరావతి రోడ్డులోని ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించనున్న యాగంటి పార్క్ వుడ్ వెంచర్కు మంత్రి పుల్లారావు భూమి పూజ చేశారు. యాగంటి బిల్డర్స్ తమ 50వ వెంచర్ను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు. ఈ వెంచర్కు సంబంధించిన బ్రోషర్ను ఎమ్మెల్యే యరపతినేని, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావుతో కలిసి మంత్రి పుల్లారావు విడుదల చేశారు. నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తూ యాగంటి దుర్గారావు కస్టమర్ల మన్ననలను పొందుతున్నారని తెలిపారు. యాగంటి పార్క్ వుడ్ వెంచర్లో అన్ని అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నట్లు యాగంటి దుర్గారావు చెప్పారు. మరి 5,600 గజాల్లో 4,000 అడుగుల స్క్వేర్ ఫీట్తో ప్రతి ఫ్లాట్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ ఫ్లాట్ యొక్క నిర్మాణం మరి ఈ రోజు వరకు గుంటూరులో ఎవరు కూడా 4,000 అడుగుల ఫ్లాట్లు నిర్మించడం జరగలేదు. దీనికి ప్రధాన కారణం మేము గుంటూరు రాజధానిగా ప్రకటించబడిన తర్వాత మరి ఇక్కడి నుంచి నూతన రాజధాని అమరావతికి కానీ విజయవాడకు కానీ 20 మినిట్స్లో చేరుకునే అవకాశం ఉంది. అదేవిధంగా గుంటూరు నగరానికి కూడా 5 మినిట్స్లో ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఇటు అమరావతి రోడ్డు కానీ, జేకేసీ కాలేజీ రోడ్డు కానీ, ఆర్టీ ఆఫీస్ రోడ్డు కానీ చేరవచ్చు. సిపిఐ ఎంఎల్ నేత అంగడి చెన్నయ్య వర్ధంతిని డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు వెల్లడించారు. చుట్టుగుంట కూడలిలోని అంగడి చెన్నయ్య స్మారక స్తూపం వద్ద డిసెంబర్ 1వ తేదీన జరిగే 14వ వర్ధంతి కార్యక్రమంలో తాడిత పీడిత ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం చుట్టుగుంట కూడలిలోని అంగడి చెన్నయ్య భవన్లో పార్టీ నేతలు రాగి సుబ్బారావు, కృష్ణ తదితరులతో కలిసి వర్ధంతి జయంతి కోరుతూ రూపొందించిన పోస్టర్ను నాగేశ్వరరావు విడుదల చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం తప్పక మరో మార్గం లేదని జిల్లాలో ఉన్నటువంటి రైతుల్ని, రైతు కూలీని, కార్మికుల్ని, వివిధ చేతి వృత్తిదారులను కూడా చైతన్యపరి చేసి ఒక పెద్ద నాయకునిగా ఎదిగే క్రమంలో మామూలుగా ఆయనని సిపిఎంఎల్ 130 సంతకదళం మామూలుగా హత్య చేసి పెట్టినటువంటి కామ్రేడ్స్ని రేపు డిసెంబర్ 1వ తారీఖున 14వ వర్ధంతి సభను జరుపుకుంటున్నాం. ఈ 14వ వర్ధంతి సభకి మామూలుగా సిపిఎంఎల్ రాష్ట్ర నాయకులైనటువంటి కామ్రేడ్ నాగరాజు గారు, అట్నే కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోని గారు, ఇళ్ల స్థలాలు కోరుతూ కలెక్టరేట్ వద్ద పేదలు సాగిస్తున్న రిలే దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణ పేదల సంఘం అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ నిలువ నీడలేక అద్దెలు భరించలేక అల్లాడుతున్న తమను అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు తమను గాలి కుదిలేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను కనికరించాలని సుగుణ డిమాండ్ చేశారు. ఇక్కడ ఇల్లు లేదు బాబు అని మేము మహిళలంతా అడుగుతుంటే మాకు ఇళ్ల స్థలాలు ఆదుకోవాలా లేదా ప్రభుత్వం? ఆదుకున్నదాకా ఈ ఉద్యమనే రాపం ఎంత దూరమైనా ఎంతవరకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామండి. రాజధానిలో ప్రభుత్వమే భూ మాఫియా పాత్ర పోషించటం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ అర్బన్ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఈరోజు అరండల్పేటలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎడ్లపాడు వంటి ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ నిర్వహణకు ప్రభుత్వం మోకాలడ్డుతోందని అప్పిరెడ్డి ఆరోపించారు. మరోపక్క తమ తాబేదారులను మాత్రం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాజధానిలో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న ప్రజల ఆశలపై అనుమతులు ఇవ్వకుండా నీళ్లు చల్లుతున్నారని ధ్వజమెత్తారు. బ్రాడీపేట 14వ అడ్డరోడ్డు రైల్వే గేటును తిరిగి తెరిపించాలని, ఉపేక్షిస్తే ఉద్యమం తప్పదని అప్పిరెడ్డి హెచ్చరించారు. చాలా మంది అప్లికేషన్లు పెడితే రియల్ ఎస్టేట్ సంబంధించి ఎడ్లపాడు దగ్గర కూడా సిఆర్డీ రిఫ్యూజ్ చేసినటువంటి కారణాలని మనం పరిశీలన చేస్తే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఫుడ్ క్రైస్ భవిష్యత్తుకు సంబంధించి ఆహార భద్రత సంబంధించి ఇబ్బందులు కలుగుతాయని ఒక కారణం చెప్తా ఉన్నారు. మూసినటువంటి రైల్వే గేట్ని తెరిపించే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలా, లేకపోతే దీనిపైన కూడా దశల వారీగా ఆందోళన చేపడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తారు. విశాఖపట్నం నుండి తిరుపతికి వయా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారు. ప్రతి సోమవారం రాత్రి విశాఖపట్నం నుండి బయలుదేరి మంగళవారం ఉదయం తిరుపతికి చేరుకుంటుంది. ఈ నెల 30, డిసెంబర్ 7, 14, 21, 28 తేదీలలోనూ మరియు జనవరి 4, 11, 18, 25 తేదీలలో విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. తిరిగి ఈ రైలు తిరుపతి నుండి డిసెంబర్ 1, 8, 15, 22, 29 అలాగే జనవరి 5, 12, 19, 26 తేదీలలో బయలుదేరుతుంది. ఈ రైలు
న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఫిర్యాదులపై కలెక్టర్ కాంతిలాల్ దండే సమీక్ష. సమస్యలు పరిష్కరించని కమిషనర్లు, తహసీల్దార్లపై మండిపాటు. పెంచిన జీతాల కోసం అంగన్వాడీల ఆందోళన, కలెక్టరేట్ ముట్టడి. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పలువురికి స్వల్ప గాయాలు. నత్తనడకన రోడ్డు విస్తరణ పనులు, అవస్థలు పడుతున్న శ్రీనగర్ కాలనీ వాసులు. ఉత్సాహంగా సాగిన యువజనోత్సవాలు, అభినయాలతో సృజనాత్మకతకు అద్దం పట్టిన విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.